హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నడిచేటిని. మీరు చూస్తున్న మిరపదాట రోజ్లిన్ వారి టెస్లా 111. ఇది తేజ మిరప విత్తనంలో సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం. ఈ పైరు వచ్చేసి 130 రోజుల పైరు. దాచిపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలోనిది. ఈ పైరు చూడండి ఒకసారి ఎలా ఉందో మీరు గమనించండి. 130 రోజుల పైరుకి ఒక్కసారి గమనించండి ఎలా ఉందో. ఇది దగ్గరగా అంటే చుట్టుపక్కల రైతులందరూ చూసిపోవడం అయితే జరుగుతుంది. వారి మాటల్లో ఏంటంటే 35 క్వింటాల దాకా కాసి ఉన్నది, ఇంకా 5 నుంచి 7 క్వింటాలు 8 క్వింటాల దాకా అయితే వచ్చే అవకాశం ఉన్నదనేసి రైతు సోదరులు చెప్పడం అయితే జరిగింది. దాని కారణంగా ఈరోజు మేము మిరపతోట చూడటం అయితే జరిగింది. అసలు ఈ రైతు సోదరులు చెబుతున్నారు, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకుందాం అనే ఆలోచనతో ఈ మిరపతోట చూడటానికైతే రావడం జరిగింది. మేమైతే మిరపతోట చూస్తున్నాము. రైతు సోదరులారా, మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధం అనేది అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మనం కనుక ఇప్పుడు ఈ తోటలోకి కనుక వెళ్తే చూడండి ఒకసారి. టెస్లా 111 బోర్డు కానొస్తుంది కదా. మనం చూస్తున్న ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మిరపతోట పేరు టెస్లా 111. అయితే ఈ మిరపతోట చూడటానికి ఇతర ఊర్ల నుంచి షాప్ యజమానులు అలాగే రైతులు కూడా రావడం జరిగింది. మీరు వీడియో చూడండి. ఈ పొలం గురించి వారి మాటల్లో కూడా మనం విందాం ఒకసారి. అయితే మొదటగా మీరు ఈ పొలాన్ని చాలా జాగ్రత్తగా నిదానంగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది జనవరి నెల 9వ తారీఖు. జనవరి నెల 9వ తారీఖు ఇలాంటి టైంలో కూడా మిరపతోట ఎంత వన్నెతోటి అంటే కన్నె పిల్లల వన్నెతోటి కళకళలాడుతుంది చూడండి. 35 క్వింటాలు కాపు కాసిన తర్వాత కూడా ఎక్కడ తన వర్ణాన్ని తన అంటే ఇంకా దిగుబడి వచ్చే తత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా, ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి ముడత కానీ ఎలాంటి వైరస్లు కానీ సోకకుండా ఇంత చలిలో కూడా 35 క్వింటాలు కాసిన తర్వాత కూడా చూడండి ఎలా కనబడుతుందో. మామూలుగా అయితే వేరే ఇతరత రకాలైతే ఇంత దిగుబడి వచ్చిన తర్వాత మిరపతోట తన వర్ణాన్ని కోల్పోతుంది. అంటే పండుగ కానీ లేకపోతే ఇంకొక తెగులు కానీ తెగులు కానీ అయితే ఈ వెరైటీకి ఈ టెస్లా 111కి అయితే ఎలాంటి తెగుళ్ళు రాలేదు. ఒక్కసారి మీరు ఆ మిరపతోటకున్న పూత చూశారు కదా, చూడండి ఎలా తెల్లగా మల్లెపూ లెక్క. ఇంకా ఇంకొక స్టెప్ కాయడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మనం 5 నుంచి 7 క్వింటాలు అనుకున్నాం. అయితే మామూలుగా అయితే ఆ పూత చూస్తుంటే ఇంకా 10 క్వింటాల పైన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనే ఫీలింగ్ అయితే కలిగింది. మీరు కనుక ఈ మిరపతోట చూడాలి అనుకుంటే మాకు ఫోన్ చేసి. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సోదరులారా, మనం వచ్చేసి పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఉన్నాము. మనం చూస్తున్న మిరపతోట ఒకసారి మీరు ఈ మిరపతోట చూడండి. ఒకసారి చూడండి మిరపతోట ఎలా ఉందో. ఈ మిరపతోట వచ్చేసి 130 రోజుల పైరు. ఈ వెరైటీ వచ్చేసి రోజ్లిన్ వారి టెస్లా 111. చూడండి, టెస్లా 111. మనం వచ్చేసి మిరపతోటను చూస్తున్నాం కదా. ఈ మిరపతోట 130 రోజుల పైరు. ఈ పొలం వేసిన రైతు అయితే ఎక్కడే ఉన్నాడు. మనం ఈ పొలం గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే రైతుతో మాట్లాడితే రైతు చెప్పేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం రైతు మాటల ద్వారానే ఇది తెలుసుకుందాం మనం ఈరోజు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు సంతవరపు ఎలమంద. సంతవరపు ఎలమంద. ఇది నువ్వు వేసావు కదా, దీని గురించి ఈ 130 రోజుల కాలంలో నీకు ఏమర్థమైంది, ఎలా ఉంది అంటే నీ తోటి రైతు సోదరులకి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఈ వెరైటీ గురించి? టెస్లా 111 ఎత్తను వేసుకోదగ్గ ఎత్తను, తెగుళ్ళు తక్కువ, కాపైన ఎక్కువ, అన్నిటికీ వేసుకోదగ్గ ఎత్తను. ఎట్లేదని ఎకరానికి 30-35 క్వింటాలు కళ్ళు మూసుకొని వస్తుంది. మీరు చూడండి, కాపు ఏ చెట్టు కదిలిసినా మాత్రం గుత్తులే కాసింది. రైతులందరూ కళ్ళు మూసుకొని వేసుకోదగ్గ ఎత్తనం. అన్న నువ్వు ఇది వేసావు కదా,
ఇది నువ్వు విత్తనం ఇచ్చేటప్పుడు నీకు ఏమనిపించింది అంటే ఇది విత్తనం వేసుకోవచ్చు అని అసలు ఏమనిపించింది నీకు ఈ విత్తనం ఇచ్చేటప్పుడు ఈ మొక్కలు ఇచ్చేటప్పుడు నీకు ఏమనిపించింది? అంటే కొత్త రకం కదా ఇంతవరకు ఎప్పుడు వేయలేదు, కొంచెం టెన్షన్గా ఉంది. వేసిన తర్వాత విత్తనం మాత్రం కళ్ళు మూసుకొని వేసుకోదగ్గ విత్తనం అనిపించింది. కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. ఇంకొక విషయం అన్న, మామూలుగా మనం గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే మిరపదాటని మిరపదాట వేస్తే ప్రతి రైతుని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే బొబ్బర ముడత, సెకండ్ నల్లి. అయితే ఈ విత్తనం గురించి నువ్వు ఈ బొబ్బర ముడత నల్లి విషయంలో నీ తోటి రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నావు? బొబ్బర తట్టుకుంటుంది, నల్లి కూడా తట్టుకోగలిగే విత్తనం ఇది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి మీరే చూడండి, ఆ కాపు అయినా ఏదైనా క్వాలిటీ అయినా కానీ బొబ్బర కూడా తక్కువ. ఎడన్నా ఒక మొక్క ఉంది, నల్లి తామరపురుగు కూడా తట్టుకోగలిగే విత్తనం ఇది. ఇంకొక విషయం ఏంటంటే అన్న, మనకి బొబ్బర నల్లితో పాటు ఇంకొక ప్రధాన సమస్య ఉంది, ఏంటంటే కాయకుళ్ళుడు తాలుగాయ. అలాంటిది ఈ మిరపదాట్లో నీకేమైనా అనిపించిందా? ఎట్లా ఉంది? ఎక్కడా లేదు, చూసుకున్నా కానీ మీరు అగబడిద్ది. ఎక్కడ కాయ మచ్చ కానీ కాయకుళ్ళు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చూసుకోండి మీరు. రైతు సోదరులారా, మనం ఈ టెస్లా త్రిబుల్ వేసిన రైతు మాటల్లో విన్నాం కదా. ఈ మిరపదాటలో నాకు ఇప్పటి వరకు బొబ్బర ముడత కానీ నల్లి కానీ ఎలాంటిది ఆశించలేదు, చాలా బాగుంది అంటున్నాడు. అలాగే ప్రధాన సమస్య ఏంటంటే కాయకుళ్ళుడు తాలుగాయ లాంటిది కూడా ఏమీ లేదు, అంతా బాగున్నది అంటున్నాడు. ఒకసారి కనుక మనం చూసుకుంటే ఈ కాయలు చూడండి ఎలా ఉన్నాయో. కాయ పొడవు కానీ లావు కానీ రంగు కానీ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. అలాగే చాలా చాలా మిరపదాట్లు మేము తిరిగి చూసాము. అయితే మేము చూసిన మిరపదాట్లలో నాకు తెలిసి బాగా ది బెస్ట్ మిరపదాట ఏదైనా ఉంది అంటే ఈ టెస్లా త్రిబుల్ అన్న. నీకు ఈ ఎవరు ఇచ్చారు ఇది? ఈ వేసుకోమని నీకు ఎవరు ఇచ్చారు? నాకు ఎల్లారావు అని చింతలు అన్నాయి, ఆయన మాటలు నమ్మి వేసుకోమన్నాడు. ఆయన మాటలు నమ్మి తీసుకున్నాను, వేసుకున్న తగ్గందుకు మంచి ఫలితం దక్కిద్ది. అందరూ వేసుకోదగ్గ విత్తనం. మరి నువ్వు వేసావు కదా ఈ మిరపదాటని, మీ చుట్టుపక్కల మిరపదాట్లన్నీ కూడా చూడటం జరిగింది మేము. ఎవరైనా రైతులు నిన్ను అడిగారా దీని గురించి? ఆ ఊరు రైతులు కూడా వచ్చారు, 10 మంది 15 మంది దాకా వచ్చి ఏ విత్తనం ఏం వెరైటీ అని అడిగారు. అలానే విత్తనం అని చెప్పాను, ముందుకి మేము కూడా వేసుకుంటాము, మాకు కూడా వేయండి అని ఇప్పియండి అని చెప్పారు. 30-35 క్వింటాలు వస్తాయని కూడా చెప్పారు రైతులందరూ. కంపెనీ పేరు టెస్లా రోజులిన్, టెస్లా త్రిబుల్ 1. అయితే రైతు సోదరులారా, మన మీ రైతు చెప్పిన మాటలు విన్నారు కదా అన్న. నీకు ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, నీ మిరపదాట ఎంత బాగుందని చూడటానికి ఇక్కడే కాదు, మీ గురిజాల దాచిపల్లి ఈ సర్కిలే కాదు, దాదాపుగా అటు మాచెల్ల ఇటు పిడుగురాల మాచెల్ల మండలం కూడా మొత్తం వినిపిస్తుంది. అయితే మీ మిరపదాట చూద్దామని మన దాచిపల్లి నుంచి రవి గారు వచ్చారు. అట్లాగే దాచిపల్లి పరమేశ్వర ఏజెన్సీస్ రవి గారు, తర్వాత పిడుగురాళ్ళ సాయి శివాసీస్ శేషరెడ్డి గారు, అట్లాగే బాబాయ్ సుబ్బారావు గారు పరమేశ్వర ఏజెన్సీ నుంచి. నీ మిరపదాట బాగుంది అనేసి, అసలు నువ్వు ఏ విత్తనం వేసావు ఏంది అనేసి చూద్దాం అనేసి పర్టికులర్గా కొద్దిగా టైం ఆలస్యమైనా సరే చూడటానికి వచ్చారు. బాబు, ఇప్పుడు నీ మందులు మిగిలిన తోటలతో పాటే కొట్టావు కదా దీనికి కూడా? మొత్తం ఆడు వేరే ఆ తోట కొట్టిన మందులు ఇటు కొట్టినా అన్నిటికి వాడు కొట్టిన మందులే వీటికి. దీనికి స్పెషల్ గా కంటే ప్రత్యేకంగా అంటే ఏ మందులు లేవు, వాటి కొట్టిన మందులే ఇటు కొట్టినా. వాటికంటే మిగులుగానే ఉంది. తెగులకైనా సైజు, సైజ్ అయినా సరే, నల్లికైనా పై వరకు ఒకటే సైజు ఉంది, గమనించావా? అవును. ఈ జనవరి నెల వచ్చినా కూడా ఇంత క్వాలిటీ ఉందంటే తోట. ఇప్పుడు కాసిన కాయలే 30 క్వింటాల దాకా అవుతాయి. ఇక్కడి నుంచి కూడా ఇంకా కాసే ఆప్షన్ ఉందిగా. ఇంకా 10 క్వింటాలు 15 క్వింటాలు మనం కాపించుకోవచ్చు మన కాడ ఓపుకుంటే. మందు కట్టలు ఎన్నేసావు? మందు కట్టలు మహా అయితే ఎకరానికి 6-7 కట్టల కాడికి ఎక్కువ. మనకి దీన్ని బట్టి ఒకటి అర్థం అవుతుంది శేషరెడ్డి, మందు కట్టలు కూడా తక్కువ మందు కట్టలతో ఈ రకాన్ని మనం పండించుకోవచ్చు. ఏం సుబ్బారా, కొమ్మ కూడా చూపి ఎట్లా ఉంది. ఫస్ట్ క్వాలిటీగా ఉంటుంది. మార్కెట్ లో కూడా ఇది టాప్ రేట్ పడుద్ది కాయ. ఎందుకంటే మనకి నీట్ గా ఉంది, పొడుగ్గా మంచి సైజు ఉంది. మార్కెట్ లో మంచి రేటు పడే కాయకున్న లక్షణాలు అన్నీ ఉన్నాయి దీనికి.
అదొకసారి అలాగే ఈ పోతులో నల్లి కూడా చూపించు. లేదు నల్లి కూడా లేదు. మళ్ళీ కూడా లేదు, తక్కువే ఉంది. ఒక టన్ను ఒకటి అది పెద్ద పట్టి మేము ఇవాళ మా రెండచింత కారంపూడిలో ఒక చేనికి పోయాం. పూతకు 5 నుంచి 10 నల్లులు ఉన్నాయి. ఈ కాయలు అవుతాయి, ఏం ఇబ్బంది లేదు. నల్లి లేదు ఇందులో. తామరపురం కూడా లేదు. అయితే మనం చూసాం కదా రైతు సోదరులారా, ఈ మిరపదాటిని ఎక్కడెక్కడి నుంచి మన విత్తనాల షాపు యజమానులు అయితే కూడా చూడటం అయితే జరిగింది. అయితే ఈ వెరైటీ గురించి ఎటు రైతు మాటల్లోనే కాకుండా అలాగే మన షాపు యజమాని అయినా సరే సుబ్బారావు గారు, అట్లాగే పరమేశ్వరి సుబ్బారావు గారు, పిడుగురాళ్ళ శేషిరెడ్డి గారు, వీరి మాటల్లో కూడా ఈ విత్తనం గురించి మనం తెలుసుకుందాం ఒకసారి. సార్ సుబ్బారావు గారు, మీరు ఈ మిరపదాటు చూశారు కదా, దీని గురించి మీ వయసు రీత్యా మీ అనుభవంలో ఇలాంటి మిరపదాటులు మీరు చాలా చూసి ఉంటారు ప్రతి సంవత్సరం. కానీ దీని గురించి మీరు మన తోటి రైతు సోదరులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము మాది దాచేపల్లి, నా పేరు సుబ్బారావు, పరమేశ్వర ఏజెన్సీస్, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం అనే గ్రామంలో ఏం పేరు సంతవరం వెలమంద అనే రైతు సేలో ఒక కొత్త వెరైటీ చూడడానికి వచ్చాము. ఇది రోజులని సీడ్స్ వారిది టెస్లా 116 టెస్లా 111. అయితే రోజులని సీడ్స్ గురించి మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ రైతులు కొత్త ఏం కాదు, చెప్పాల్సిన పని లేదు. అది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఓపీ వెరైటీల్లో టాప్గా ఉంటుంది. ఎక్కడైనా తెగులు కానీ వైరస్ కానీ ఎక్కడ ఏముండదు. మామూలు ఓపీ వెరైటీల్లో కూడా వీళ్ళంత టాప్ కంపెనీ అంటే. అలాంటిది ఈ సంవత్సరం ఒక కొత్త వెరైటీని తేజాలు తీసుకొచ్చారు. ఈ తేజాల్లో మేము దాదాపు ఇప్పుడు ఒక 15 రోజులు బట్టి 20 రకాలు చూసాము. కానీ ఇలాంటి రకాన్ని మనం ఎప్పుడు చూడలేదు వాస్తవంగా. అయితే అసలు ఆకు కంటే కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి, ఆకు కంటే కూడా కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత ఫస్ట్ నుంచి చివరి దాకా కాయ కూడా ఒకటే సైజు ఉంది. ఫస్ట్ మొదల కాడ నుంచి చివరి కొస దాకా కూడా ఒకటే సైజు ఉంది. టెస్లా 111 దీని పేరు, రోజుల కంపెనీ వాడిది. 111 అంటే ఒకటి వైరస్ రాదు, 2 తెల్లగాయ రాదు, 3 తెగుళ్ళను కూడా తట్టుకుంటది. తర్వాత మన రైతు ఏం చెబుతున్నాడంటే 5-6 కట్టల కంటే పెట్టుబడి ఎక్కువ పెట్టలేదు అంటున్నాడు. కాబట్టి పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. మినిమం దాదాపు 35 క్వింటాలకు కాసింది ఇప్పటికే. మేము అనుకోవడం ఇంకా దాదాపు 10 క్వింటాల వరకు కాస్తుంది. 40 క్వింటాల పైనే కానీ లోపు అయితే కాదు. ఇలాంటి వెరైటీలు కాబట్టి రైతు సోదరులందరూ కూడా తేజ వేసే ప్రతి ఒక్క రైతు కూడా ఈ టెస్లా 111 వేసి లాభం పొందాలని మేము ఆశిస్తాను. రైతు సోదరులారా, మనం విన్నాం కదా, పెద్ద ఈయన అనుభవంలో చెప్పిన మాట మనం విన్నాం కదా. అలాగే మన తోటి ఇంకొక షాప్ యజమాని ఉన్నారు, శేషిరెడ్డి గారు, అట్లాగే రవి గారు ఉన్నారు. అయితే ఇక్కడ రవి గారు అయితే మిరపదాటిని చూడటం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా గమనించండి ఎలా ఉందో, ఎందుకంటే వాళ్ళు కూడా ఆశ్చర్యానికి వ్యక్తం అయ్యారు, గురయ్యి మిరపదాటిని ఫోటోలు తీసుకుంటున్నారు. ఒకసారి చూడండి వాళ్ళు కూడా ఎలా ఆహ్లాదకరంగా ఫోటోలు తీసుకుంటున్నారు. అయితే రైతు సోదరులారా, ఒక్కసారి మీరు ఇటు గమనించండి కాయల్ని. అయితే మనం తేజాలు అయితే ఇప్పుడు మార్కెట్ కనుక చూసుకుంటే, మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే గత 6 నెలల నుంచి కూడా తీవ్రంగా అయితే మిర్చి మార్కెట్ పడిపోయింది. కానీ ఇలాంటి టైంలో ఇలాంటి విత్తనం కనుక ఒకసారి చూడండి, కాయలు పొడవు కానీ లావు కానీ ఉంటే ఈ కనుక మార్కెట్లో కనుక రేపు మీకు టాప్ రేట్ పట్టడానికి అవకాశం ఉంది. ప్రజెంట్గా అయితే తేజ కాయలు టాప్ రేటు 15,500, 15,600 సూపర్ డీలక్స్ పడుతున్నాయి. ఇదే కాయలు కనుక మార్కెట్లోకి అయితే తేజాలని మించి 16,500 హైయెస్ట్ రేట్ పడుతుందని ఈ రోజు అయితే మేము అనుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, పెట్టుబడి చాలా తక్కువలో అధిక దిగుబడి, మార్కెట్లో మంచి రేటు పడటానికి బాగా అవకాశం ఉన్న రకం ఇది.